బంగారం, సండే కదా చికెన్ పకోడా చేయవా అంటే ఇంట్లో చికెన్ ఉంది, బయటికి పోయి పకోడా తీసుకొని రమ్మంటావా? ఓ సిరి పొట్టిదానా, చికెన్ పకోడా అంటే కూడా తెలియదు కదా నీకు, ఎట్లనే నీతో నాయన. మాట్లాడాలనిపించింది, అందుకే ఫోన్ చేశాను. ఏం అవసరం లేదు, మేడ దిగి తిన్నగా ఇంట్లోకి వెళ్ళి పడుకో. కిందకి వచ్చి పడుకుంటే మరి మీ బాబు ఒప్పుకుంటాడా? మీ ఇంటి మేడం అదే. నువ్వు పైకి వస్తావా, నన్ను కిందకి రమ్మంటావా? బావా, పక్కింట్లో ఏదో లొల్లి అవుతుంది, ఒకసారి చూసిరాపో. ఒక్కసారి పోయించినందుకని ఆ లొల్లంట. அப்பா அம்மா இல்ல, நல்லா பாத்துப்பீங்களா? அப்ப என் அழகு ராணியே, என்ன சீக்கிரமா கல்யாணம் பண்ணிக்கோ. அது ஏன் கல்யாணம் மட்டும் சீக்கிரமா? என்ன ஊரு பூரா பொண்ணு கிட்ட ஒரு நாதாரியும் தரமாட்டேன்ட்டான், அதான் காரணம். அது வேற ஒண்ணும் இல்லம்மா. బాగుంది, చాలా బాగుంది. ఒకసారి ఇలా ఇవ్వండి. ఇట్లా ఉప్పలేదని చెప్పొచ్చు కదా. ఎక్కడ ఉప్పలేదని చెప్తే నువ్వు బాధపడతావని చెప్పట్లేదు అంతేనే. అవును, నా పర్సులో 2000 పెట్టాం, కనిపించట్లేదు ఏంటి? నేనే తీసి చీరలు కొన్నాను. మన చెప్పలేదు, చెప్తే మీరు ఎక్కడ బాధపడతారో అని చెప్పలేదండి. வாடா போடான்றா, உன் வயசு என்ன என் வயசு என்ன? அப்ப அண்ணான்னு கூப்பிடவா? என்னங்க அப்படின்னு கூப்பிடு. இது ஒரு மூஞ்சி, என்னங்கன்னு கூப்பிடணுமா? இதுக்கு என்னடி குறைச்ச? இந்த மூஞ்ச தானே உனக்கு பிடிச்சிருக்கு. ఏదో ఆడదాన్ని ఊరుకుంటుంటే ఆడదానంత తేలిగ్గా తీసేకు. ఆడది రెచ్చిపోయిందంటే ఏం చేస్తావంట? చూస్తావా? చూస్తావా అని. చూపించు. మ్యాడ్ అనగానేమి? మ్యాడ్ అంటే పిచ్చి. పిచ్చి అనగా? నేను చెప్పలేనే, తెంగర బుచ్చి. తింగర బుచ్చి అనగానేమి? తెంగర బుచ్చి అంటే బాబు. వరుణ్ సాంగ్. ஹலோ, ஆம்புலன்ஸ் சர்வீஸா? சார், நீங்கள் என்ன பண்ணுவீங்களோ எனக்கு தெரியாது. நான் இப்போ என்னோட லொக்கேஷன் அனுப்பிச்சி விட்றேன், உடனே லொக்கேஷனுக்கு வாங்க. இங்கே இந்த பொண்ணு என்னை பார்வையிலே கொள்ளுது. నువ్వంటే నాకు చాలా 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 ఇష్టం. ఐ లవ్ యూ. నాకొద్దు, పో వాడి దగ్గరికి పో. అంత కోపం ఎందుకయ్యా, అప్పుడు నా వయసైదయ్యా. ఏమిటి అప్పుడు నీకు 5 ఏళ్ళ? అంత బావ బావ పన్నీరు బావని పట్టుకుతున్నారు. ఎవరు? శశి, ఎలా వచ్చావు శశి? దూరం చేసి అట్ట చేసి చేతగాక విడిచిపెట్టొచ్చి. అదేవిడు శశి? దూరం. 481202 నోట్ చేసుకోలేదా? ఇలాంటివన్నీ ఆటోమేటిక్గా రికార్డ్ అయిపోతాయి. అలా తుప్పల్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం. మగపిల్లలు అలా తుప్పల్లోకి పొదల్లోకి పిలిస్తే వెళ్ళకూడదని చెప్పిందండి మా అమ్మ. ఆహా, మా అమ్మ ఏమైనా తీసుకెళ్ళమని చెప్పిందా? అక్కడేం జరగదు, యాదవ బిల్డప్లు తప్ప. నువ్వేంటి తెగ రెడీ అయ్యావేంటి? మా ఫ్రెండ్స్ వచ్చారండి, కలవడానికి బయటికి వెళ్తున్నా. ఇంట్లో మొగుడు ముందు మాత్రం పేడ తట్టలాగా ఒక నైట్ వేసుకుని అటు ఇటు తిరుగుతుంటారు. బయటికి వెళ్ళాలంటే చాలు బాహుబలిలో తమన్నాలా రెడీ అవుతారు. నేను నీకోసం అన్ని వదులుకొని వస్తాను, నా కోసం నువ్వు వస్తావా? నీ మీదే ప్రాణాలు పెట్టుకున్నాను. నాకు నోట్లో 4 లేదని అందరూ అంటారు తెలుసా? నీకు నోట్లో 4 లేదంటే ఎవడైనా నమ్ముతాడా తల్లి? అంటే నేను నోరేసుకుని అందరి మీద పడిపోతానా? నాకు అంత కోపమా? తెగ రెడీ అయ్యావేంటి? మా ఫ్రెండ్స్ వచ్చారండి, కలవడానికి బయటికి వెళ్తున్నా. ఇంట్లో మొగుడు ముందు మాత్రం పేడ తట్టలాగా ఒక నైట్ వేసుకుని అటు ఇటు తిరుగుతుంటారు. బయటికి వెళ్ళాలంటే చాలు బాహుబలిలో తమన్నాలా రెడీ అవుతారు. కళ్ళ ముందుకి 100 మంది వస్తారు, కానీ గుండెల్లోకి ఒక్కరే వస్తారు. అది నువ్వే బంగారం. ఇవాళ నుంచి అన్ని మానేస్తా. మందు మానేస్తా, సిగరెట్ మానేస్తా, ఫస్ట్ ఫ్లోర్ అమ్మాయిలకి వెళ్ళి కూడా మానేస్తా. ఏంటి ఏమో అన్నావు? అదే మందు మానేస్తా, సిగరెట్ మానేస్తా అన్న. ఫస్ట్ ఫ్లోర్, దాని తర్వాత ఏమన్నావు? చేసిన పాపాలు పోగొట్టుకోవడానికి గుడికొచ్చావా? అవును, మరి నువ్వేం పాపం చేసావు? నీతో మాట్లాడుతున్నాను కదా. నాలో నీకు నచ్చిన విషయం ఏంటి? నువ్వు బాగుంటావు సీత. నువ్వు బాగుంటావు సీత. అది కాదు, ఒక్క విషయం, వన్ థింగ్. ఇవాళ నుంచి అన్ని మానేస్తా. మందు మానేస్తా, సిగరెట్ మానేస్తా, ఫస్ట్ ఫ్లోర్ అమ్మాయిలకి వెళ్ళి కూడా మానేస్తా. ఏంటి ఏమో అన్నావు? అదే మందు మానేస్తా, సిగరెట్ మానేస్తా అన్న. ఫస్ట్ ఫ్లోర్, దాని తర్వాత ఏమన్నావు? కళ్ళ ముందుకి
100 మంది వస్తారు కానీ గుండెల్లోకి ఒక్కరే వస్తారు. అది నువ్వే బంగారం. ఇప్పుడు వాళ్ళెవరో తెలిసింది కదా, వెళ్ళి కొట్టు. ఊరికి ఎలా కొట్టను? నాకేం ఊరికి అక్కర్లేదు. ఒక్కొక్కడికి 10 రూపాయలు చప్పున 30 రూపాయలు ఇస్తాను. పోనీ 50. ఆడవాళ్ళ మధ్య పోటీ ఉండాలి ఎప్పుడు. మగాడు చుట్టూ 4 ఆడవాళ్ళు తిరిగారనుకో, అప్పుడు మన మొగుడు మనకు కావాలనిపిస్తుంది. అందుకేనా సాయంత్రం అయితే నా కళ్ళ ముందే కృష్ణకుమార్ ఇంటికి వెళ్లి గంటలు గంటలు సరసాలాడేవాడి. ఆడవాళ్ళకి అన్ని చెప్పకూడదు. నీ నీలి కన్నుల్లోని ఆకాశమే നീ എത്ര മോഡേൺ ആയാലും നിന്റെ ആ ബ്ലാക്ക് ഷർട്ടും മുണ്ടും ഒരു രക്ഷയില്ല. ആണോ? എന്നെ വരുമ്പതാ അയ്യടാ. మేడం, మీ జుట్టు ఇంత పొడుగ్గా అందంగా ఉండటానికి మీరు ఎటువంటి శ్రద్ధ తీసుకుంటారు? ఏముందబ్బాయి, పొద్దునే లేచి సాంపుత స్నానం చేయించాను. వావ్, మార్వలస్. తర్వాత ఏముందబ్బాయి, సాయంత్రం స్వచ్ఛమైన నీ నీలి കണ്ണുല്ലോനി ആകാശമേ. ഇപ്പൊ നീ ആരെങ്കിലും പ്രേമിക്കുന്നുണ്ടോ? ഇല്ല. 79ഓടെ ഞാൻ ആ പ്രസ്ഥാനം നിർത്തി. മടുത്തു. ഇനി കുറച്ച് കാശ് സമ്പാദിക്കണം. അച്ഛനും അമ്മയും പറയുന്ന പെൺകുട്ടിയെ കല്യാണം കഴിക്കണം. എന്നിട്ട് ఆ పెంకుటిని స్నేహించണം. అప్పటికి మమ్మీ చెప్తానున్నది, అవసరమా తెలంగాణ సంబంధం అని. నేనే నీది హైదరాబాద్ కదరా బొమ్మరిది. ఇప్పటిదాకా బావా, ఇప్పుడు బొమ్మరిదైందా? ఇంకో మాట మాట్లాడినా నువ్వు చెప్పరా పోరా. ఊరు నుంచి అమ్మా నాన్న వస్తున్నారంట, మీరేమంటారు? 4 రోజులు ఆఫీస్ పని మీద క్యాంప్ వెళ్తున్నాను, రావద్దని చెప్పు. హలో అత్తయ్య, మీ అబ్బాయి ఆఫీస్ పని మీద క్యాంప్ వెళ్తున్నాడంట, మిమ్మల్ని ఇప్పుడు రావద్దని చెప్పమన్నాడు. వస్తానని చెప్పింది మీ అమ్మ నాన్న కాదు, మీ అమ్మ నాన్న. బావా కాలొత్తాలా? పోనీ నైట్ ఏదైనా స్పెషల్ ఉండాలా? నీకేం కాదు బంగారం. కొత్తగా షాపింగ్ మాల్ ఓపెన్ అయిందంట బావా. అనుకున్నా, నేను మెల్లగా పోకినప్పుడే అనుకున్నా. ఎంత? 10,000. ఓకేనా? రైటర్ నేనుండి నాకే చెప్పడానికి మాటలు రావట్లేదు. అసలు అమ్మాయిలు ఇంత అందంగా ఉండకూడదు తెలుసా? ఇట్స్ ఎ క్రైమ్. లక్ష్మీపతి అని పరమ పీనాసి వేధం ఉన్నట్ట. నేనే లక్ష్మీపతి. ఆహా, మీకు తెలీదా? వాడు పరమ దరిద్రపు కొట్టు వేధం అని ఊళ్ళో ఎవరిని అడిగినా చెప్తారని చెప్పారే మాకు. ఇహ పెట్టకండి, నేనే లక్ష్మీపతి. జమ్మూ కాశ్మీర్ ఎందుకు వచ్చు? ఐస్ కోసం. నీ ప్లాన్ ఏంట్రా? వెన్నెల. వెన్నెల ఏంట్రా? బిఎస్ఎన్ఎల్ వెన్నెల ప్లాన్ 339 రూపాయలు. కోడ్ ఏంటి? ఏమైంది సడన్ గా నా మీద అంత ఆప్యాయత వచ్చింది? ఆప్యాయత ఆవకాయ బద్ద. మీరు ఆ బార్ లో పీకల దాకా దాగి డ్రంక్ అండ్ డ్రైవ్ లో పోలీసులకు దొరికితే 10,000 ఫైన్. ఆ 10,000 ఏదో నాకు ఇచ్చారనుకోండి, 2 పట్టు చీరలు వస్తాయి. మూసుకొని ఇంటికి తెచ్చుకొని తాగండి. ఎందుకు 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 నీకి మొండితనం ప్రేమ, నాకు దూరం అవ్వడమే గెలవడమా? அடிவம்போல சவப்பு கணக்கால் கூட கருப்பு இல்லை. நீ தீண்டும் இடம் தித்திக்குமே. இனி பாக்கியுடம்பும் செய்ய வேண்டும் பாக்கியமே. కోపమంతా పైపైనే, చూపులన్నీ నాపైనే. కోపమంతా పైపైనే, చూపులన్నీ నాపైనే. వరుణి కౌగిట ఒరిగి ప్రేమించడం ప్రేమికుడి వంతు, కరుణించడం అన్నది ప్రేయసి ఇష్టం. ఎందువల్ల నిన్ను ప్రేమించిందో చిన్ని మనసుకే తెలియదుగా, నిన్ను మరవడం నాకు నోట్లో 4 లేదని అందరూ అంటారు తెలుసా? నీకు నోట్లో 4 లేదంటే ఎవడైనా నమ్ముతాడా తల్లి? ఎదురు చూడని ఇంత హాయిని మరిచిపోదు మనసు. కాలం కరుగుతున్న, శోకం పెరుగుతున్న, ఏదో జరు. దేవుడా, సరే నచ్చావు. ఐ లవ్ యూ అని చెప్పు. నిన్ను చూసా చెప్పను.
దేవుడా ఐ లవ్ యూ. దేవుడా చాలా థ్యాంక్స్. సర్లే ఆడవకు, వెళ్దాంలే. మామూలుగా మగాడు ఏదైనా సాధించాలంటే రాత్రి మగల్లో కష్టపడాలి, కానీ ఆడవాళ్ళు జస్ట్ ఏడిస్తే చాలు అన్ని సాధించేస్తారు. ఇంకేం ఇష్టం నాలో? చెప్తే నువ్వే తిడతావు. పర్వాలేదు చెప్పు. నీ ఫిజిక్ అంటే నాకు చాలా ఇష్టం. ఏనాడైనా ఆడదాని ఇష్టాయిష్టాల గురించి తెలుసుకున్నారా? అమ్మాయిలకి ఇష్టాలే ఉంటాయిరా. బేసిక్ గా అమ్మాయిలకి రెండు ఇష్టాలు ఉంటాయి. ఒకటి మేకప్, రెండు బ్రేకప్. తీసుకోండి. నాకు కావాల్సింది అది కాదు, నా పెళ్ళ. ముట్టుకోకండి. ఏ నేను మొగుడినేగా. పిల్లలు పుట్టాలని ఈ రోజు నుంచి 30 రోజులు వ్రతం చేస్తున్నాను. నెలలో 30 రోజులు నువ్వు. ஒரு பொண்ணு ஒண்ணு நான் பார்த்தேன், சென்டிமீட்டர் சிரிக்க சொல்லி கேட்டேன். அவ சிரிச்ச சிரிப்பில் 100 பேர் செத்து போயிட்டான். எக்ஸ்கியூஸ் மீ, உங்க பேரு? சாரு ரவீந்திரன். யார் அது? எது? உங்க பேர் பக்கத்துல அந்த பையன் பேரு? அப்பா. அப்பா, சரி ఓకే. సరే, నేను చెప్పింది తిరిగి చెప్తే. చెప్పు కమాన్. ప్రేమని ప్రేమించిన ప్రేమ ప్రేమకై ప్రేమించిన ప్రేమని ప్రేమిస్తుంది. కమ్ అగైన్. శనివారం వస్తా అన్నారు, శుక్రవారం వచ్చారేంటి? ఇచ్చే స్టేషన్ లో పడుకొని రేపు పొద్దున్నే వస్తాను. అయ్యో నా ఉద్దేశం అది కాదండి. చేయి. కోపడకండి, రండి కూర్చోండి. స్నానానికి నీళ్లు పెట్టించమంటారా? ఎందుకు? స్వరాల ఊయలుగు వేళ ఈ మధుమాసంలో ఈ దరహాసంలో మదిలో కదిలి పలికే కోయిలా బ్రతుకే హాయిగా. നിന്റെ നിഴലായി ഞാൻ മാറി, ഹൃദയം നിറയെ നീയായി. அம்மா அம்மா இங்க பாரு. Don't call me அம்மா. பப்பின்னு கூப்பிடு. பப்பியா? அது நாய்க்குட்டி மாதிரி இருக்கே. கடவுளே, எவ்வளவு அழகா இருக்கா. அப்படி பார்க்காதே தேவா, எனக்கு எப்படி ஒரு. ఓయ్ పిల్ల, ఎంత బాగున్నావు బొట్టు పెట్టుకుంటే. సారీ, ఎంత లక్షణంగా ఉన్నావు. ఇప్పటి నుంచి నేను ఓయ్ పిల్ల అనడం మానేస్తా. ఎందుకంటే రోజు రోజుకి నా దేవతలాగా కనిపిస్తున్నా. ఆ బొట్టు మాత్రం అట్లానే మెయింటైన్ చేయి. అసలు ఏంటి? నేను బాత్రూమ్ లో ఉన్నా. అబ్బా, సబ్బు పెట్టుకున్నా. అయ్యో వచ్చి రుద్దండి. అబ్బా, ఈ సరసాలకు మాత్రం ఏం తక్కువ లేదు. వస్తున్నా. బాత్రూమ్ లో ఉన్నా, సబ్బు పెట్టుకున్నా అంటే ఒళ్ళో. சாமத்தில வர எம்மா சாமந்தி புத்தார, கோவப்பட்டு பார்த்த எம்மா வந்த வழி போற, சந்தனங்கரைச்சு பூசணும் எனக்கு முத்த எங்கனக்கு முத்தவும் பூனை. ఇప్పుడు నాతో మాట్లాడవా? మాట్లాడు. నాతోనే మాట్లాడవా? మాట్లాడు. ఏం చేస్తావు? నేనేం చేస్తానా? నేనే మాట్లాడతా. నన్ను ఉమాదేవి మొగుడు అంటారు, లేక నిన్ను లీడర్ రాజు పెళ్ళం అంటారో తేలుస్తా. ఇంపాసిబుల్. ఇంపాసిబులా? ఇస్త్రాకులు కట్ట. ఏదోసారి ఫేస్ రైట్ టర్నింగ్ ఇచ్చుకో, లెఫ్ట్ పగిలిపోద్ది. అన్నావా? మీరంతా నా వాళ్లే అని అన్నావా? అన్నాను. నువ్వు అన్నావునే కరెక్ట్. రావేనారంభ అత్తమడుగు వాగులో నా అత్త కూతురిలా. 143. इसका मतलब क्या है? I love you. 399. 399.
इसका मतलब क्या है? मेरे जियो नंबर का रिचार्ज। దూది పించలాంటి పదమే నీది ஓ அதுக்கு ஏன்டா எங்க அண்ணனை போட்டு அடிச்ச? ముడిపడినది బంధమేదు ఇప్పుడే ఇప్పుడిప్పుడే నీ మనసు చెప్పింది నాతో బాణవిల్లు ఏదో మెరిసిందలా. నిజం చెప్పనా బంగారం? నేనవ్వు చెప్పింది నాతో నేనెవ్వరు మిణుగురులా మిలమిల మెరిసే దరహాసం చాలు కదా ముసురుకునే నిసి విలవిలలాడుతూ పరుగులు తీయదా నవ్వే నీ కళ్ళలో లేదా జాబిలి నవ్వే ముందు ఇంత బంగారమే సొంతం అయితే దాచేస్తాడు స్వామి నేను రాను రాను రానంటే రాను. నువ్వు స్వీట్ గా స్వామినారా స్వామినారా అని పిలిస్తే నేను రావాలా? నేను రాను. స్వామి రారా అంటే నిన్ను పిలవట్లేదు, అదొక కీర్తన. కీర్తన ఎవరు? ఒక పాట అన్నమాట. స్టిల్ కొన్ని కోపంగా రాశాను, కొన్ని ఇష్టంగా, కానీ అంతా నీ గురించే రాశాను. ఎందుకంటే నాకు పడుకోబోయే ముందు చివరి ఆలోచన, లేచాక మొదటి ఆలోచన నువ్వే. ఆ రోజు నారాణి చిరునవ్వు చూసి అనుకున్న ఏదో నవ్వని ఆ రోజు నారాణి చిరునవ్వు చూసి అనుకున్న ఏదో నవ్వని ఈ రోజే నాకు తెలిసింది ఆ నవ్వున్నద. ఏంది రెడ్డి మీదే ఊరు? ఈ ఊరు కాదులే అమ్మాయి. దొంగవి నువ్వు. నన్ను ఉమాదేవి మొగుడు అంటారు, లేక నిన్ను లీడర్ రాజు పెళ్ళం అంటారో తేలుస్తా. ఇంపాసిబుల్. ఇంపాసిబులా ఇస్త్రాకులు కట్ట. ఏదో సార్ ఫేస్ రైట్ టర్నింగ్ ఇచ్చుకో, లెఫ్ట్ పగిలిపోద్ది. ఏయ్ ఇట్రా, నిన్నే ఇట్రా, ఇట్రమ్మా నాన్న. బ్రో ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? మనము అలా ఏడవకూడదు, ఓకేనా? చూసుకో. ఏంటి? నిన్న తుమారా గానా చానా చానా అచ్చా. నాకు తెలుగు వచ్చు. తెలుగు వచ్చా? ఇకనే పిచ్చి పిచ్చిగా మాట్లాడుకోవచ్చు. నా పేరు సత్యబాబు ఫ్రమ్ అత్తిలి. నా పేరు నీరజ గోస్వామి. నీతో చాలా విషయాలు మాట్లాడాలి. రఘురామయ్య వైనాలు సీతమ్మ సూత్రాలు సీతమ్మ అందాలు రామయ్య గోత్రాలు రఘురామయ్య వైనాలు సీతమ్మ సూత్రాలు. ఇంత బంగారమే సొంతం అయితే దాచేస్తాడు. சரி நீங்க உங்களை லவ் பண்றீங்க, அவங்க உங்களை லவ் பண்றாங்களா? லவ் பண்ணாம டெய்லி டேட்டிங்லாம் போவாங்க. ஓஹோ, அப்ப அவளை ஏன் முன்னாடி வந்து உன்னை லவ் பண்றேன்னு சொல்லு. இந்த நிமிஷமே இந்த இடத்த விட்டு கிளம்பிடுறேன். ஏய் உன்கிட்ட எதுக்கடி சொல்லணும்? முதல்ல கிளம்படி. டே கூப்பிடுறா. వచ్చి 4 రోజులు కూడా కాలేదు, అంతలోనే ఏమైంది? మా అమ్మని చూడాలి. 18 ఏళ్ళ అమ్మ కొంగు పట్టుకుని తిరిగావుగా, సరిపోలేదా? మా ఊరు వెళ్తాను. ఏయ్ పల్లెటూరు బయట. రెమ్మల్లో ముద్ద నే పూయలు పొమ్మంటే గాలి తాకంగా పూచెనులే. అయితే గాలి గెలిచిందననా లేక పూవే ఓడు. ఎంత నాటోడైనా వీడేనా ఓడు. ఇంత బంగారమే సొంతం అయితే ఏం చేస్తాడు? దాచేస్తాడు. మునుగు మిసాలు. वे तुझे इंग्लिश आती है? ओ अल्लाह का शुक्र, एमए। अबे क्या एमए इंग्लिश आती है या नहीं ये बता। अबे पूछ यार। उसने अपना काम किया और करता ही गया। इसको इंग्लिश में कर।
వర్క్ ఇస్ డన్ 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 డన్. నువ్వు నా జీవన జ్యోతివే. ఈ ముఖం ముందే ఎందుకు చెప్పలేదు? అంటే నువ్వు అందరికీ తెలిసేలా నీ లవ్ బయటికి చెప్పావు, నేను ఎవరికి తెలియకుండా లోపలే దాచుకున్నాను, అంతేనే. మొత్తం సోది చెప్తే నీ సొమ్మే ఉన్న పోతుందా? ప్రతి మగాడికి దురదుంటది కానీ ఒకే ఒక్కదాన్ని చూడగానే దురద ఆగిపోతుంది. ఆ ఒక్కదానివే నువ్వు. నాకేదో వచ్చేసింది. ఇంకేం వస్తే మాయరోగం వస్తాయి. అదే మరి ఎగతాళి అవుతున్నది. నేను చదివేది నువ్వు వినంతే. చదువు పద్మావతి పద్మావతి నీ ఎర్రని మూతి చూడగానే పోయింది నా మతి, అయిపోయింది నా మనసు కోతి. దాంతో ఎవరే పక్కింట్లో? లవర్స్ అంటండి, ఇంకా పెళ్లి కాలేదు. ఏమండి మీకో మాట చెప్పాలండి, ఆ కుర్రోడిని అమ్మాయిని చేసుకోవద్దని చెప్పండి, అస్సలు బాగోలేదు. చెప్పనే నేను చేసుకునేటప్పుడు నాకు ఎవడేం చెప్పాడా? பிசாசு எங்க இருந்து வந்த? ஆகாயத்துல இருந்து வந்தேன். கொஞ்சமாவது பொம்பளை புள்ளமே அடக்கொடக்கமா நடந்துக்கிறியா? இந்த அடை கொடுக்க போதுமா? பாப்பலாம். பைத்தியம். నువ్వు రెడీయా? సుబ్బు ఒకసారి చూడు. అయ్య బాబాయ్, చీర కట్టుకోవాలమ్మా, కప్పుకోకూడదు. అంటే నాకు చీర కట్టుకోవటం రాదు. పోనీ చాటింగ్ చేయడం వచ్చా? చాటింగ్ నాకు నోట్లో 4 లేదని అందరూ అంటారు తెలుసా? నీకు నోట్లో 4 లేదంటే ఎవడైనా నమ్ముతాడా తల్లి? ఫోన్ నంబర్ ఏ నంబరా? 95525565. ఇనా 2 பையா 2 பைய 3 சுருக்கு பைய அது 4 சாத்து ஓடி போட்டு வச்சுக்க. டிராக்டர் லாரிலாம் வெளியே நிற்கும் போது லைட்டா டவுட் ஆன. டேய் கடை ఓ నంబర్ సొల్వేలా? నాకు మ్యాచ్ అయిపోయింది లైఫ్ లో, నే ఎదురు చూసాలే నా పూల కొమ్మకి మేఘమా. ఓయ్ కడప, నీ గురించి అందరూ చెప్తుంటే ఏమో అనుకున్నాను. ప్రత్యక్షంగా చూసి ఇంప్రెస్ అయ్యాను. నువ్వు నాకు నచ్చావు. నేనంతే, కొంచెం పరిచయం అయితే ఎవరికైనా నచ్చేస్తాను. గాన చతురాయ గాన ప్రాణాయ గానాంతరాత్మనే గానోత్సుఖాయ గానమత్తాయ గానోత్సుక మనసే గాన చతురాయ గాన ప్రాణాయ గానాంతరాత్మనే గానోత్సుఖాయ గానమత్తాయ గానోత్సుక మనసే గురు పూజితాయ గురుదైవతాయ గురుకులస్థాయిని గురు విక్రమాయ గుహ్య ప్రవరాయ గురవే గుణ గురవే గురుదై. కాటుక కళ్ళను చూస్తే పోతుందే మతి పోతుందే, చాటుగా నడుమును చూస్తే పోతుందే మతి పోతుందే, ఘాటుగా పెదవులు చూస్తే పోతుందే మతి పోతుందే. ఇంత బంగారమే సొంతం అయితే దాచేస్తాడు మునుగు మిసాలు. కదలకు కన్నొక్కలకు వదలకు వాళ్ళకు కథలు తెలుపు బెదరకు గుండె వేడి తెలుపు. మరువకు. నా ఎదురుంటే సరళని కలిసానే. సర్లతో సరసాలాడ్డం అంటే నేను లేనప్పుడు మీరు చేస్తున్న పనులు అవేనా? మీ మీద ఎన్ని నమ్మకాలు పెట్టుకున్నారండి నన్ను మీరు. ఇదే పెళ్ళాం అంటే ఇంకా ఏం చెప్పకముందే ఎంత అనుమానించిందో చూసారా అండి? సరళ కలిసి అన్నయ్య గారు ఎలా ఉన్నారు అని అడిగింది. చారుశీల, you're beautiful. బాబా ఒక్క మాట. నీ తీయని పెదవులు అందకపోతే నిదరే రాదమ్మా. నీ కాటుక కళ్ళే నవ్వకపోతే కలలే.
అంత అనుమానం ఏంటి నీకు? అనుమానం కాదు, భయం. ఏ? నాకు బ్రెయిన్ లేదని, చాక్లెట్లు తింటానని, బోర్ కొట్టి వదిలేస్తావేమోనని. పిచ్చి అమ్మ ఆవకాయ అంజలి. దొండ పండు లాంటి పెదవే నీది, అబద్ధం అంత అబద్ధం, దూది పింజలాంటి పదమే నీది, అబద్ధం. పాఠాలు చెప్పాల్సిన వాడు ఏం పనురా నువ్వు చేసేది? ఏం ఊరుతారు దాన్ని పెట్రోల్ బంక్లో వదిలేసిన భయ్యా. జీవితం సంకనాకిపోయింది భయ్యా. ఇప్పుడు చూడు, ప్యాంట్లు చెక్కలు, ప్యాంట్లు చెక్కలు, ప్యాంట్లు చెక్కలు, చీర తగిలితే ఒట్టు. దరిద్రపు మగవాసంతో కక్కొచ్చేలా ఉంది భయ్యా. నేను దానికి ఫోన్ చేస్తాను భయ్యా, ఇక నా వల్ల కాదు. హలో చెప్పు. నేను ఎందుకు ఫోన్ చేసావు? నీకు సారీ చెప్పడానికి. నీ సారీ నాకే ఆకర్లేదు. సుబ్బు 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 ఫోన్ పెట్టద్దు ప్లీజ్ 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 సుబ్బు. ఏంటి పరిస్థితి ఏం బాగాలేదురా. నీ పాటికి నువ్వు ముద్దు పెట్టేసి వెళ్ళిపోతే నేనేమైపోవాలి? రాత్రి నిద్ర లేదు, పగలు తిండి లేదు, భయంకరంగా ఉంది నాన్న. ఏం చేయాలో అర్థం కావట్లేదు. సుబ్బు సుబ్బు ఉన్నావా లేవా? సుబ్బు నీ మీద ఇంట్రెస్ట్ లేదంటే వెళ్ళిపోవటమేనా? ఆ హేట్ యువర్ డైలాగ్ ఒకటి. అరే పక్కన మీ బాబు ఉన్నాడే, ఏం చెప్పమంటావు? నాకు అసలే సిగ్గు. బాత్రూమ్ లో కూడా టవల్ కట్టుకుని స్నానం చేస్తాను తెలుసా. నవ్వేవా? ఆహా, నువ్వు ఇంగ్లీష్ లో తిడితే చాలా స్టైల్ గా ఉంటుందా? ఆహా, తిట్టురా తిట్టు. నువ్వు కాకపోతే ఇంకెవరు తిడతారు నన్ను? నువ్వు అంటే నాకు ప్రాణమే సుబ్బు. నువ్వు ఒక్కొక్కసారి ఒక్కొక్కలా మాట్లాడతావు, నేను నమ్మలేను రాజు. ఇంకోసారి మాట చెప్పు. నువ్వు ఒక్కొక్కసారి ఒక్కొక్కలా మాట్లాడతావు, ఆ లాస్ట్ పర్సన్ నేను నమ్మలేను రాజు. నా పేరు మాత్రం చెప్పు. రాజు. ఆహా, నువ్వు అలా పిలిస్తే జీవితాంతం కుక్క పిల్లలా నీ కాళ్ళ దగ్గర పడి ఉంటాను అంతే. ఏం చేస్తున్నావు రాజు? నేనా? నేను అందుకొస్తున్నాను రా, నేను తర్వాత చేయనా? ఇది ఉంది భయ్యా, దీని క్లాసు, దీని టేస్ట్, దీని లెవెల్ డిఫరెంట్ అంతే. బాయ్.